వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే మార్చ్ రాశి ఫలితాలు, నెల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము. అంతకన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే గోచార రీత్యా. ఎందుకంటే గోచార రీత్యానే ఒక్కొక్క రాశికి ప్రెడిక్షన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది, ఫలితాలు అనేవి చెప్పడం జరుగుతుంది. కనుక ఫస్ట్ ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయో చూద్దాము. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే 9 గ్రహాలు ఉన్నాయని తెలుసు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమవుతోంది ఈ నెలలో మార్చ్ 2025లో ఏమవుతోందో చూద్దాము. అన్నిటికన్నా మేజర్ ప్లానెట్ అంటే ఏంటంటే శని గ్రహం మూవ్ అవుతున్నారు. ఎక్కడికి? మీనానికి మూవ్ అవుతున్నారు మార్చ్ 29. అలాగే ఏంటంటే జూపిటర్ మనకి తెలిసిందే రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అయ్యారు ఫిబ్రవరి నెలాఖర, పోయిన నెల. ఆయన వృషభంలోనే ఉన్నారు. అలాగే రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకేమో కన్యలో ఉన్నారు. అదొకటి కాకుండా ఈ నెల ఇంకోటి మేజర్ థింగ్ ఏంటంటే కుజుడు ఏమో రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అయ్యారనమాట. అదొకటి కాకుండా సన్ అన్నిటికన్నా మేజర్ ప్లానెట్ మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము. గోచార రీత్యా ఆయన మార్చ్ 14 మీన రాశికి ప్రవేశిస్తున్నారనమాట. అలాగే మనం చూసాము అంటే వీనస్ ఏంటంటే రిట్రోగ్రేషన్కి వస్తున్నారు. అలాగే కంబషన్ కూడా అవుతుంది. అలాగే మెర్కురీ, వీనస్ అంటే మనకి తెలుసు శుక్రుడు, అలాగే మెర్కురీ బుధుడు ఆయన ఏంటంటే మీనంలో ఉండి ఆయన కూడా రిట్రోగ్రేషన్ వెళ్తున్నారు. అలాగే ఏంటంటే మనకి కంబషన్ కూడా అవుతున్నారు అనమాట. సో 2 ప్లానెట్స్ అంటే బుధుడేమో నీచ స్థితిలో ఉన్నారు, శుక్రుడేమో ఉచ్చ స్థితిలో ఉన్నారు. కానీ అందరికీ తెలిసిన విషయం మనం చాలా మాట్లాడుకున్నాము. అంటే 6 గ్రహాలు ఈ రాశిలో అంటే మీన రాశిలో కూడుతున్నాయి అన్నమాట. అంటే సన్నిహితం అవుతున్నాయి, అన్నీ కలిసి ఉంటున్నాయి. అది మార్చ్ 29ని. అలాగే మనం చూసామంటే మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ ఈవెంట్స్ ఏంటంటే ఇదే నెల 2 గ్రహణాలు వస్తున్నాయి అన్నమాట. ఒకటేమో మనకి కనిపించదు, మనకి అంటే సూర్యగ్రహణం ఏమో కనిపించట్లేదు, మార్చ్ 29 వస్తుంది. పార్షియల్ గ్రహణమే, అది కనిపించట్లేదు. సో అన్ని రాసుల వారీగా ఎలా ఉంటుందో మనం రాశి ఫలితాలు అనేది చూద్దాము. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దేనికైనా సరే భయపడకుండా ఫస్ట్ మనం పరిహారం చేయాలి. ఎందుకంటే మీనరాశిలో అండ్ మనకి తెలుసు రాహు మూలంగాను కేతు మూలంగానే మనకి గ్రహణాలు అవన్నీ వస్తూ ఉంటాయి కదా. సో అటు కన్యకి ఎఫెక్ట్ అవుతోంది, అటేమో మనకి మీనానికి కూడా కొంచెం ఎఫెక్ట్ ఉందన్నమాట. కానీ మోస్ట్ ఇంపార్టెంట్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మకర రాశి వాళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే ఏల్నట్స్ అనేది వెళ్ళిపోతుంది. ఎందుకు ఏల్నట్స్ అని వెళ్ళిపోతే ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం అంటే రిలీఫ్ అనేది ఉంటుంది. సో ఎవరెవరికి ఏల్నట్స్ అని ఉంది ఇప్పుడేమో కుంభరాశికి ఏల్నట్స్ అని ఉంది, అలాగే మనకి మీనరాశికి ఏల్నట్స్ అని ఉంది, అలాగే మేషరాశికి ఏల్నట్స్ అని అనేది మొదలవుతోంది అనమాట. సో ఏల్నట్స్ అని మొదలవుతోంది మేషరాశి కంటే భయపడవలసిన అవసరం లేదు. కొన్ని పరిహారాలు చేసుకోవాల్సిందే. ఎప్పుడు మన పరిహారాలు అన్ని రాసుల వారిగా మనం చెప్తూనే ఉన్నాము. కానీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కనుక ఎప్పుడు మనం చెప్పుకునేదే 12 రాసుల వారికి, కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుండదు. ఈ గ్రహస్థితి మూలాన్ని అలా ఉంటుంది అని చెప్పుకోవాలన్నమాట. సో మకర రాశి వాళ్ళకి మాత్రం చాలా అదృష్టం, ఈ నెల అంతా చాలా బాగుంటుంది. పరిహారాల విషయానికి వస్తే కనుక మనం జనరల్గా చేసే పరిహారాలు ఎప్పటికైనా సరే నవగ్రహ స్తోత్రాలు, నవగ్రహ హోమాలు, లక్ష్మీ గణపతి హోమాలు చేసుకోవడం చాలా మంచిది. అదొకటి కాకుండా ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు 2 గ్రహణాలు వస్తున్నాయి కనుక రాహు కేతు పూజ చేసుకోవడం చాలా మంచిది. అన్ని రాసుల వారి గురించి చెప్తున్నాను. అలాగే ఏంటంటే చంద్రుడికి మనం ఎప్పుడైనా సరే దానం ఇవ్వమంటాం అనమాట. బియ్యం దానం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడు మనం మాట్లాడుకున్నట్టు మొదటి రాశి మేష రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది సింహరాశి వాళ్ళ గురించి. సింహరాశి వాళ్ళకి మార్చ్ 2025 రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. సింహరాశి వాళ్ళకి ఏంటంటే మనం చూసామంటే 7th శని అంటే కుంభశని ఉన్నారు స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్. అలాగే ఏంటంటే వీనస్ ఎగ్జాల్టేషన్ అండ్ 7th ఇప్పుడు మనకి చూసాము అంటే సన్ కూడా ఉన్నారు, అంటే సూర్యుడు ఉన్నారు ఈ రాశికి అధిపతి. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బ్రహ్మాండంగా ఉంటుంది, ఆపర్చునిటీస్ వస్తాయి. కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే అష్టమ శని
అంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అనుకోండి, అష్టమ శని అనేది మొదలవుతోంది. అలాగే సన్ కూడా కూడానే ఉన్నారు అండ్ రాహుతో పాటు కలయిక ఉంది. 5 గ్రహాల కూటమి అనేది జరగబోతోందనమాట. సో తప్పక సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంచెం జాగ్రత్త వహించవలసిందిగా మనం మనవి చెప్తున్నాం అనమాట, ఎస్పెషలీ సింహరాశి వాళ్ళకి. అండ్ స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ తప్పక గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే పాలిటీషియన్స్కి మంచి స్కీమ్స్ తీసుకొచ్చి ప్రజల మన్నన పొందడం అనేది జరుగుతుందన్నమాట. కానీ అష్టమ శని స్టార్ట్ అయినప్పటికీ కొంతవరకు వీళ్ళకి అన్నిట్లోనూ అడ్డంగాలు రావడం అనేది జరుగుతాయి. సో జాగ్రత్త పడవలసిందిగా మనం సూచన చెప్తున్నాం అన్నమాట. సో హెల్త్ విషయం కూడా కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా కొంచెం నలత వచ్చినా కూడా తప్పక డాక్టర్ని సంప్రదించండి, ఎనీ స్పెషలిస్ట్ని సంప్రదించుకోండి. అలాగే మనం చూసాము అంటే ఈ రాశికి అధిపతితో పాటు మనకి మెర్కురీ సెకండ్ అండ్ మనకి 11th లార్డ్ ఏమో మనకి నీచపడి ఉన్నారనమాట. కొంతవరకు ఈ నెలలో ఇబ్బంది, ఫైనాన్షియల్ స్ట్రెయిన్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటంటే మనకి సేవింగ్ మెంటాలిటీ అనేది కొంచెం తక్కువ అవుతుంది అండ్ ఆల్సో ఫైనాన్షియల్ స్టేటస్ అనేది కొంతవరకు తక్కువ అవుతుందనే చెప్పాలన్నమాట. అలాగే మనం చూసాము అంటే వీనస్ ఎగ్జాల్టేషన్లో ఉన్నారు. వీనస్ ఎగ్జాల్టేషన్ అంటే కంఫర్ట్ లెవెల్ ఉండాలి, అందుకనే ఈ నెలంతా మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి సింహరాశి వాళ్ళకనే చెప్పుకోవాలి. అలాగే మనం చూసాము అంటే జూపిటర్ కూడా మనకి ఏంటంటే మంచి పొజిషన్లో ఉన్నారు కనుక ఆపర్చునిటీస్, కెరియర్లో ఆపర్చునిటీస్ వస్తాయి. అలాగే మనం చూసాము అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మార్పిడి అయ్యే ఛాన్సెస్ కెరియర్ పాత్లో, అంటే వీళ్ళు మీరు చేసే పనిలో అలాగే ఉద్యోగ రీత్యా మారడం అనేది జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఫారిన్ ట్రావెల్ అనేది ఎక్కువ కనిపిస్తోంది. అండ్ వీసా లేని వాళ్ళందరికీ వీసా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే అక్కడ సెటిల్ అవ్వాలి అన్న వాళ్ళందరికీ తప్పక మంచి సూచనలు కనిపిస్తున్నాయి. కొంతవరకు ప్రాపర్టీ విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. అలాగే ఏంటంటే గ్రహణాలు కూడా 2 ఉన్నాయి కనుక తప్పక దానాలు చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట, ఎస్పెషలీ ఈ రాశి వాళ్ళకి. అలాగే మనం చూసాము అంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా కొంతవరకు ఒక పార్ట్నర్ తోటి ఎడబాటు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే దాంపత్య జీవితంలో లైఫ్ పార్ట్నర్ కూడా కొంతవరకు ఇబ్బందులు అని చెప్పవలసి వస్తుంది, ఎందుకంటే ఇది అష్టమ శని అంటే 8th వెళ్ళిన తర్వాత కొంతవరకు ఏంటంటే అటు ఫైనాన్సెస్ అండ్ హెల్త్ ఆల్సో కొంతవరకు దెబ్బతినే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే కొంచెం ప్రాబ్లమ్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక ఇవన్నీ జాగ్రత్త వహించడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. తప్పక వీళ్ళు పరిహారాలు అనేవి చేయాలి. ఏం పరిహారాలు చేయాలి అంటే ఎవ్రీడే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం వెరీ ఇంపార్టెంట్. ఆదిత్య హృదయం కూడా ఎవ్రీడే నిత్యం చేయడం చాలా మంచిదన్నమాట. అలాగే ఏంటంటే శనివారం తప్పక శని దానం ఇవ్వడం చాలా చాలా మంచిది. ఇవన్నీ చేసుకుంటే చాలా మంచిది అండ్ లాంగ్ టర్మ్లో మీకు చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఆల్సో మనం ఎప్పటికైనా చెప్పేది ఏంటంటే మనం ఇది ఈ నెల వరకే పరిమితం మనం మాట్లాడేది. సో వచ్చే ఫ్యూచర్ మీకు చాలా బాగుండాలి అంటే వ్యక్తిగత జాతకం పరిశీలించుకోవడం చాలా మంచిదన్నమాట. ఎందుకు మంచిదంటే దాన్ని బట్టి మీ జాతక రీత్యా ఒక పరిహారం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో తప్పక జాతకం పరిశీలించుకోవాలి అంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి సంప్రదించడం మంచిది.